హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 941. ఈరోజు డేట్ 22 జనవరి 2022. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలోకి ఒకసారి వెళ్తే ఈరోజు మీకు రెండు డీల్స్ చెప్తాను. ఒకటి మ్యాక్ ప్లస్ బ్రాండ్కి సంబంధించిన ఒక ఆక్సిమీటర్ ఉంది. ఇది బాగా పీక్ టైంలో మనకి బాగా ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు 2000 కంటే ఎక్కువ కూడా అమ్మారు. ఇప్పుడు ప్రజెంట్గా ఇది $299 అవైలబుల్గా ఉంది. నన్ను అడిగితే బెస్ట్ డీల్ అని చెప్పాలి. ఇప్పుడు కూడా సిచ్యువేషన్ పెద్దగా ఏం బాగాలేదు కాబట్టి యూజ్ అవుతుంది. ఒక లుక్ అయితే వేయండి, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, మంచి డీలు. ఇక రెండోది బోష్ కంపెనీకి సంబంధించిన ఒక డ్రిల్లర్ ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ 7,499. ఈరోజు మీకు $4,830 అవైలబుల్గా ఉంది. అంటే నియర్లీ ఒక 40% డిస్కౌంట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా సూపర్ డీల్లో అవైలబుల్గా ఉంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే మీ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో TechFacts డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 80,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక గ్రూప్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయిపోండి. ఇలాంటి లూట్ డీల్స్ అన్ని కూడా అక్కడ నుంచి మీరు లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మాకు చాలా ఇంట్రెస్టింగ్స్ ఉన్నాయి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మన టెక్నిక్స్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఫైనల్గా ఈరోజు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 2కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని షేర్ చేస్తుంది. ఇది 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. MediaTek హీరో G95 ప్రాసెసర్తో వీళ్ళు ఈ ఫోన్ని తీసుకొస్తున్నారు. అండ్ ఇది 5000 mAh వరకు బ్యాటరీ ఉండొచ్చేమో. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ఇస్తున్నట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఇది అరౌండ్ ఒక $15,000 బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక 4G ప్రాసెసర్ వాడుతున్నారు కాబట్టి. సో G95 ప్రాసెసర్ అనేది ఆల్మోస్ట్ అలా ఒక 2.5 years వరకు అవుతుంది వచ్చి కూడా. అందుకని ఎక్కువ టైం అయితే ఎక్కువ ప్రైస్ అయితే పెట్టకపోవచ్చు. వీళ్ళు అండర్ 15,000 వీళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇది పర్లేదు, స్పెసిఫికేషన్స్ ఉంటే మంచిగానే ఉన్నాయి కాబట్టి చూడొచ్చు, ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ డిజైన్ మాత్రం చాలా ఫన్నీగా ఉంది. ఇది శాంసంగ్ S సిరీస్కి సంబంధించిన డిజైన్ వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైనల్గా ఒప్పో Reno 7 సిరీస్ని మన ఇండియాలో ఫిబ్రవరి 4వ వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు వీళ్ళు ఎర్లీ బర్డ్ యాక్సెస్ సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేసినప్పుడు మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇది ఫిబ్రవరి 4వ లాంచ్ అవుతుంది. ఫిబ్రవరి 5వ వీళ్ళు ఎర్లీ బర్డ్ యాక్సెస్ అయితే తీసుకురాబోతున్నారు. అంటే ముందుగానే మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు అనమాట. సమ్ అమౌంట్ని మీరు పే చేసి చేసుకోవచ్చు. అండ్ ఈ Reno 7 సిరీస్లో మీరు 2 ఫోన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఇండియాలో. Reno 7 అలాగే Reno 7 Pro 2 ఫోన్లు కూడా 5G ఫోన్సే ఉంటాయి. అండ్ ప్రైజింగ్ మాత్రం 25,000 నుంచి $40,000 బడ్జెట్లో ఈ 2 ఫోన్స్ ఉంటాయి. 30,000 టచ్ అయ్యేలాగా ఒకటి ఉండొచ్చు, 40,000 టచ్ అయ్యేలాగా ఇంకొక ఫోన్ ఉండొచ్చు Reno 7 Pro. అండ్ జనరల్గా ఏంటంటే కెమెరా సెంట్రిక్ ఫోన్స్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే పెడుతుంటారు జనరల్గా ఒప్పో బ్రాండింగ్ ఫోన్స్కి. సో అందుకని కెమెరా సెంట్రిక్ ఫోన్స్ ఒప్పో బ్రాండింగ్ జనరల్గా కొంచెం ఎక్కువ ప్రైస్ పెడుతుంటారు. చూడాలి మరి ఈ 2 ఫోన్స్ ప్రైజెస్ ఎంత పెడతారు అనేది మీకు ఫిబ్రవరి 4వ ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ లాస్ట్ ఇయర్ మన ఇండియాలో షామీ రెడ్మీ నోట్ 10 సిరీస్ని లాంచ్ చేసింది కదా. రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 Pro, రెడ్మీ నోట్ 10 Pro Max. అయితే రెడ్మీ నోట్ 10 Pro, రెడ్మీ నోట్ 10 Pro Max ఈ 2 ఫోన్స్లో చాలామంది కెమెరాకి సంబంధించిన ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నట్టు కంప్లైంట్స్ అయితే రీసెంట్గా చాలా వచ్చినట్టున్నాయి. ట్విట్టర్లో కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి షామీ కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో అండర్ 1 year అంటే మీరు కొన్ని సంవత్సరం కాకపోతే మాత్రం మీకు ఇది ఫ్రీగా చేస్తారు. అండ్ సంవత్సరం దాటితే మాత్రం నియర్లీ $11,500 ఛార్జ్ చేస్తారట. సో మదర్ బోర్డ్ మొత్తాన్ని కూడా రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్తున్నారు. సో అందుకని ఎవరైతే రెడ్మీ నోట్ 10 Pro అలాగే రెడ్మీ నోట్ 10 Pro Max ఈ 2 ఫోన్స్లో కెమెరా సంబంధించిన ఇష్యూస్, కెమెరా ఓపెన్ చేసినప్పుడు కెమెరా ఎర్రర్ లాంటిది ఏమైనా వస్తుంటే రీసెంట్ అప్డేట్ తర్వాత మీరు అర్జెంటుగా మీరు మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళి దీన్ని ఫ్రీగా రిపేర్ చేయించుకోండి. ఒకవేళ మీరు కొన్ని సంవత్సరం దాటిపోతే మాత్రం మీకు $11,500 వరకు ఛార్జెస్ అయితే పడదే అని తెలుస్తుంది. సో అందుకని జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే రెడ్మీ నోట్ 10 Pro, రెడ్మీ నోట్ 10 Pro Max ఈ 2 ఫోన్లు వాడుతున్నారు, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సివియర్ ఇష్యూ. మీకు మదర్ బోర్డ్ ప్రాబ్లం కాబట్టి మదర్ బోర్డ్ మొత్తాన్ని కూడా రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని ఆ కంపెనీ వాళ్ళే అఫీషియల్గా చెప్తున్నారు. నెక్స్ట్ మనకి లావా నుంచి లావా ఈరోజు అఫీషియల్గా ఒక టీజర్ తీసుకొచ్చింది. వీళ్ళు రిపబ్లిక్ డే రోజున మన ఇండియాలో ఒక కొత్త ఫోన్ని లాంచ్ చేయబోతున్నారు. మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్. ఆల్రెడీ వీళ్ళు రీసెంట్గా ఒక 5G ఫోన్ కూడా లాంచ్ చేస్తారు, లావా అగ్ని 5G అని చెప్పి. సో ఇప్పుడు తీసుకొచ్చేది 5G 4G అనేది మాత్రం 2 రోజులు వెయిట్ చేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మైక్రోమాక్స్ వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు కదా. సో లావా వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. ఇండియన్ బ్రాండ్స్ కూడా కొంచెం ఫాస్ట్గా మొబైల్స్ మంచి
మంచి మొబైల్స్ తీసుకొస్తే మంచి మార్కెట్ని గెయిన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో కొన్ని రోజులు వెయిట్ చేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఈ రెండు ఫోన్లకు సంబంధించిన ప్రైజెస్ అలాగే వీటిలో ఉన్న ఫీచర్స్ ఏంటనేది తెలుస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న ఫ్యూచర్ జనరేషన్ ఐఫోన్స్ ఉంటాయి కదా, 15th జనరేషన్ ఫోన్స్. సో దాంట్లో ఒక 5x జూమ్ క్యాపబుల్ ఉండే ఒక పెరిస్కోపిక్ లెన్స్ని కూడా యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఒక టిప్స్ షేర్ చేశారు. సో ఇప్పుడు మనకి 14 సిరీసే చాలా వరకు కొత్త టెక్నాలజీస్తో రాబోతున్నాయి. ఇంకా 15 సిరీస్ అంటే ఇంకా చాలా పెద్ద టెక్నాలజీసే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2022లో మనకి OnePlus 10Rని లాంచ్ చేస్తుంది గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు. అయితే దీంట్లో వీళ్ళు Dimensity 9000 ప్రాసెస్ని యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఒక టిప్స్ అయితే షేర్ చేస్తారు. సో దీంట్లో 120Hz AMOLED స్క్రీన్తో పాటు Dimensity ప్రాసెస్ని వీళ్ళు ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. రీసెంట్గా OnePlus Nord 2లో మీకు Dimensity 1200 యూజ్ చేశారు కదా. సో ఇప్పుడు OnePlus 9 సిరీస్ అంటే నెంబర్ సిరీస్లో కూడా Dimensity ప్రాసెసర్ని వీళ్ళు ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో ఇప్పటివరకు మన ఇండియాలో దాదాపు 1000 సిటీస్లో అంటే చిన్న చితక పెద్దవి అన్నీ కలిపి దాదాపు ఒక 1000 కంటే ఎక్కువ సిటీస్లో 5Gని టెస్ట్ చేశామని ఈరోజు వీళ్ళు చెప్తున్నారు. సో దీని ద్వారా వెరీ సూన్ మన ఇండియాలో జియో నుంచి మనం 5Gని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాదాపు 1000 సిటీస్ అంటే మన చిన్న సిటీస్ కూడా కవర్ అయ్యే ఉంటాయి ఇండియాలో. సో అందుకని త్వరగానే మీరు చూసే అవకాశం ఉంటుంది. మేబీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీరు అట్లీస్ట్ హైదరాబాద్ లాంటి, అలాగే లేకపోతే విజయవాడ, వైజాగ్ లాంటి పెద్ద సిటీస్లో మీరు 5Gని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈరోజు వీళ్ళైతే ఒక నోటీస్ తీసుకొచ్చారు, 1000 సిటీస్లో ఇప్పటివరకు మేము టెస్టింగ్స్ అనేవి కంప్లీట్ చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి వాట్సాప్లో వెరీ సూన్ మీకు ఒక పెద్ద అప్డేట్ రాబోతుంది. ఈ అప్డేట్ ఏంటంటే మనకి iOS నుంచి ఆండ్రాయిడ్ నుంచి iOSకి మైగ్రేట్ అయ్యే ఫీచరు ఇప్పుడు కామన్గా అందరికీ వీళ్ళు తీసుకురాబోతున్నారు. రీసెంట్గా ఇది యాక్చువల్గా అనౌన్స్ చేస్తారు. శాంసంగ్ లాంటి పెద్ద ప్రీమియం ఫోన్స్ ఉంటాయి కదా, సో వాటిలో కొన్నిట్లో వీళ్ళు ఈ ఫీచర్ని ఆల్రెడీ తీసుకొచ్చారు. ఇప్పుడు నార్మల్ చిన్న చితకా ఫోన్స్ అన్నిటికి కూడా ఈ ఫీచర్ అనేది ఒక అప్డేట్ రూపంలో వస్తుందన్నమాట. ఇది ప్రజెంట్గా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే తెలుస్తుంది. బీటా మెంబర్స్ వెరీ సూన్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ సూన్ తీసుకురాబోతున్న రియల్మీ బడ్స్ ఎయిర్ 3కి సంబంధించిన కొన్ని లైవ్ ఇమేజెస్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. ఇది బ్లూ కలర్లో ఉంది అండ్ ఇది రెగ్యులర్ మీకు ఇంత ముందు తీసుకొచ్చిన బడ్స్ లాంటి డిజైన్ ఉంది. ANC లాంటి ఫీచర్స్ వీళ్ళు దీంట్లో కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ రీసెంట్గా మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A52s అనే ఒకటి మొబైల్ తీసుకొచ్చారు కదా, ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోను. ఇది స్టార్టింగ్ వేరియంట్ 6GB ప్లస్ 128GB వేరియంట్ 35,999 రూపాయలకే లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు దీన్ని ఆఫ్లైన్లో 5,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ప్రైస్ కట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్గా మీకు 30,999 రూపాయలకి ఆఫ్లైన్లో దొరుకుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈరోజు వీళ్ళు కట్ చేశారు. ఒకవేళ మీరు బయటికి పోయి ఇప్పుడు కొనాలనుకుంటే వాళ్ళు 36,000 రూపాయలు అమ్మారనుకోండి, తీసుకోవద్దు. 30,999 ఈరోజు నుంచి మీకు ఆఫ్లైన్లో రావాలి. ఎవరైనా అలా అమ్మితే మీరు తీసుకోవద్దు. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ ఈ ఫోన్లో ఉంటుంది. అలాగే శాంసంగ్ సూన్ తీసుకురాబోతున్న శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 సిరీస్ ఉంటుంది కదా, సో వీటికి సంబంధించిన డిజైన్స్ అలాగే కీ ఫీచర్స్ అన్నీ కూడా ఇటలీకి సంబంధించిన అమెజాన్ వెబ్సైట్, అంటే అమెజాన్ది ఇటలీలో కూడా ఉంటుంది కదా, సో అక్కడ వీళ్ళు అనుకోకుండా లీక్ అయిపోయింది. అమెజాన్కి ఇది వెరీ కామన్ అనమాట. మన ఇండియాలో కానీ గ్లోబల్గా ఎక్కడైనా సరే లాంచ్ అవ్వాల్సిన ప్రొడక్ట్స్ ముందే వాళ్ళు డిస్ప్లే చేసేస్తారు. సో ఇప్పుడు ఇటలీలో ట్యాబ్ S8 సిరీస్కి సంబంధించిన ఫీచర్స్ డిజైన్స్ కూడా లీక్ చేసింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్కమింగ్ ట్యాబ్ S8కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే మీకు ఒక మంచి నోట్స్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఇది సింఫన్ నోట్స్ అనమాట. వెరీ ప్రీమియం యాప్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది యాక్చువల్గా. దీని ప్రైస్ 289 రూపాయలు. ఈరోజు ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్ ఉంటుంది. ఇవాళ డేట్ మారిపోతే అంటే నైట్ 12 అయితే మీకు ఇది ఫ్రీగా ఉండదు. సూపర్ యాప్, 4.5 రేటింగ్ ఉంది. డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉంది యాప్. ఒకవేళ ఇలాంటి స్టైలిష్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. లుక్ వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఇవాళ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.